అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'గాయం'. రచించిన వారు సలీం గారు. ఆ ఉత్తరం చదివినప్పటినుంచి మనసంతా వికలమైపోయింది. ఎవరో డైనమైట్లు పెట్టి పేల్చినట్టు గుండె ఛిద్రమైపోయింది. నేను చేసే ఉద్యోగంలో పిటిషన్లు రావడం సహజమని తెలుసుగాని, ఇంత నీచంగా, ఇంత వికృతంగా ఓ ఆడపిల్ల జీవితం మీద బురద చల్లగలడని ఊహించలేదు. ఈ ఉత్తరం నాకే వచ్చిందా? లేక దీని నకళ్ళు తీసి నా కింద పనిచేసే ఉద్యోగులందరికీ పంపించాడా? తప్పకుండా పంపించే ఉంటాడు. అతని ఉద్దేశం నన్ను మానసికంగా హింసించడమే కాబట్టి, నాపై అధికారుల ముందే కాక మిగతా సిబ్బంది ముందు కూడా నన్ను నైతికంగా పతనమైన దానిలా చిత్రించి ఉంటాడు. మేడం, మీరు చెప్పినట్టు నోటీసులు రాసి పెట్టాను. సంతకాలు పెడితే డిస్పాచ్కి ఇచ్చేస్తాను అంటూ వినయ్ లోపలికొచ్చాడు. ట్యాక్స్ అసిస్టెంట్. అతని మొహం వైపు చూశాను. పైకి వినయం నటిస్తూ నిలబడిన లోపల ఎగతాళిగా నవ్వుకుంటున్నాడనిపించింది. నిజంగానే అలా కనిపిస్తున్నాడా? లేక నేను భ్రమపడుతున్నానా? ఇతను కూడా చదివే ఉంటాడా? అసలు ఎవరు రాసుంటారు? నా ఆఫీసులో పనిచేసేవాడే ఎవడో రాసుండాలి. ఎవరికైనా నా మీద ఎందుకంత కక్ష? నేనేం అన్యాయం చేశానని? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి పెటిల్లున పేలిపోయేలా ఉంది. అక్కడ పెట్టెళ్ళండి, తర్వాత చేస్తాను అన్నాను. అతను వెళ్ళిపోయాక ప్యూన్ని పిలిచి, నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి పంపకు అన్నాను. అతను తలుపు దగ్గరగా చేరేసి వెళ్ళిపోయాక మళ్ళా ఆలోచనలు. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పాసై ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి సెలెక్ట్ అయినప్పుడు ఎంత కష్టపడితే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చిందో నా బంగారు తల్లికి అంటూ అమ్మ మురిసిపోయింది. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అమ్మ నా చెవిలో ఒకటే మంత్రం జపించేది. పెద్ద ఉద్యోగం తెచ్చుకో, నువ్వే బాస్ కావాలి. అప్పుడు నీ కింద పనిచేసే మగ వెధవలందరూ నీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటానికే జంకుతారు. చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యొద్దు తల్లి. నేను అనుభవిస్తున్న ఆ నరకాన్ని నువ్వు అనుభవించకూడదు తల్లి అనేది. అమ్మ ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం ఏదో చేసేది. నాన్న అదే కంపెనీలో అకౌంటెంట్గా 10 ఏళ్లు పనిచేసి గుండె నొప్పితో చనిపోయే నాటికి నాకు 6 ఏళ్లు, చెల్లెలికి 4 ఏళ్లు. ఆ కంపెనీ యజమాని దయతలచి అమ్మకు ఉద్యోగం ఇవ్వబట్టి తిండికి బట్టకు ఇబ్బంది లేకుండా గడిచిపోయేది. కానీ అప్పుడప్పుడు అమ్మ ఎందుకో ఏడ్చేది. అర్థమయ్యేది కాదు. నన్ను చెల్లిని గుండెలకు హత్తుకొని, నా బంగారు తల్లులు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో, నా ఇంట్లో 2 మహాలక్ష్ములున్నారు అంటూ మురిసిపోయే అమ్మ కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మంచం మీద పడిపోయి దిండులో తల దూర్చి ఏడ్చేది. ఎందుకో అర్థమయ్యేది కాదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ, ఏ జన్మలో పాపం చేసుకున్నానో, 2 ఆడపిల్లలే పుట్టారు, వీళ్ళనెలా రక్షించుకోవాలి దేవుడా అంటూ ఏడ్చేది. నేను 10వ తరగతికొచ్చాక అమ్మ నాకు చాలా దగ్గరైంది. నాతో ఓ స్నేహితురాల్లా మెలిగేది. ఆఫీసులో మగవాళ్లతో తనెదుర్కొంటున్న వేధింపుల గురించి చెప్పి, ఈ ఆడజన్మ పాడుగాను, ఇన్ని తోడేళ్ల మధ్య ఎలా నెగ్గుకు రావాలో తెలియట్లేదు అంటూ బాధపడేది. భర్త లేని ఒంటరి ఆడదని అలసేమో అమ్మా. ఏదో ఓ నెపంతో అవకాశం తీసుకోవాలని అలా చూస్తున్నారేమో అన్నాను రోజు. కాదు కాదు, ఆఫీసులో పనిచేసే ఆడాళ్ళంటేనే చులకన. నాతో పాటు పనిచేసే పద్మకు మొగుడున్నాడుగా. అయినా దాన్ని లొంగ తీసుకోవటం కోసం ఎన్ని ప్రయత్నాలో, ఎన్ని వేధింపులో. మొన్న ర్యాక్లో ఏదో ఫైల్ కోసం వెతుకుతుంటే ఒక ముదనష్టపోడు రాసుకుంటూ పోయి చేతులతో దాన్ని వెనక నుండి తడిమాడట. అది నాతో చెప్పుకుని ఏడ్చింది అంది అమ్మ. ఆమె కళ్ళ నిండా దిగులు పెరిగిపోయి కనిపించింది. మీ పై అధికారికి కంప్లైంట్ చేయొచ్చుగా అన్నాను నేను. ఏడాది క్రితం సరోజ అలానే చేసింది. కానీ తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆమె మీద కక్ష పెట్టుకుని ఏదో ఫైల్ పోయిందని చెప్పి సరోజను దోషిగా నిలబెట్టారు. ఆమెని ఉద్యోగంలో నుంచి తీయించే వరకు ఈ మగ వెధవలు నిద్రపోనే లేదు. మరి మరి దీనికి పరిష్కారమే లేదా అమ్మా? బాధని, అవమానాన్ని పళ్ళ బిగువన భరించడం తప్ప ఏం చేయగలం చెప్పు? మాకు ఉద్యోగాలు అవసరం. తుమ్మితే ఊడిపోయే ప్రైవేట్ ఉద్యోగాలు కదా. డబ్బుల కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి బతికే బడుగు ఉద్యోగులం. అందుకే నీకు చెప్పేది, చేస్తే ఓ అధికారి హోదాలో పనిచేయి. తోక జాడిస్తే చాలు, దాన్ని కత్తిరించే అధికారం నీ చేతిలో ఉంటే చాలు. నీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు అంది.
అవన్నీ దృష్టిలో పెట్టుకునే పట్టుదలతో చదివి ఐఆర్ఎస్ సాధించాను. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా మొదటి పోస్టింగ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు నా భాష మాట్లాడే మనుషుల మధ్య ఉద్యోగ బాధ్యతలు నిర్వహించబోతున్నందుకు సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వీడెవడో త్రాష్టుడు, దుర్మార్గుడు. ఎన్ని తిట్టుకున్నా ఏం ప్రయోజనం? వాడు నా శీలానికి గురిపెట్టి విషం పూసిన బాణం విసిరాడు. రోజు సాయంత్రం 5ంటికి ఆ రోజొచ్చిన ఉత్తరాలన్నింటినీ ఓ ఫోల్డర్లో పెట్టి నా ముందుంచడం ఆనవాయితీ. వాటిని చదివి తదుపరి చర్య ఏం తీసుకోవాలో వాటి మీద రాసి మళ్ళీ నా సిబ్బందికి పంపుతాను. ఓ కవరు మీద మిసెస్ గాయత్రి అనుంటే ఆశ్చర్యపోతూ కవర్ విప్పదీశాను. మామూలుగా అసిస్టెంట్లు గాని ఆడిటర్లు గాని ఉత్తరాలు రాస్తే అసిస్టెంట్ కమిషనర్ ఫలానా సర్కిల్ అని రాస్తారు తప్ప నా పేరు వాడరు. అది మా చీఫ్ కమిషనర్ని ఉద్దేశించి రాసిన కంప్యూటర్ మీద టైప్ చేసిన ఉత్తరం. కింద చూశాను. మా కమిషనర్కి అడిషనల్ కమిషనర్కి కాపీ పంపించినట్టుంది. దాంతోపాటు బ్యాంక్లో పనిచేసే నా భర్త చరణ్ ఆఫీస్ అడ్రస్ కూడా ఓ కాపీ పంపించినట్టు ఉండటంతో కంగారు పడి ఉత్తరంలో ఏం రాసి ఉందోనని గబగబా చదివాను. నా దగ్గర పనిచేసే ట్యాక్స్ అసిస్టెంట్ పవన్తో నాకు అక్రమ సంబంధం ఉందట. నా రూమ్ కానుకొని ఉన్న చిన్న గదిలో ఓ టేబుల్, 2 కుర్చీలు, ఓ సోఫా ఉంటాయి. పక్కనే బాత్రూం కూడా ఉంది. మధ్యాహ్నాలు అక్కడే భోజనం చేసి ఓ అరగంట విశ్రాంతి తీసుకునే గది. దాన్ని నేను పవన్తో గడపటానికి పడగ్గదిలా వాడుకుంటున్నానట. బ్యాంక్లో క్యాష్ని భద్రంగా చూసుకోవడం కాదు, నీ భార్యని ఎలా కాపాడుకోవాలో తెలుసుకో అంటూ నా భర్తకి ఓ ఉచిత సలహా కూడా ఉంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరి పని చేసుంటారు? నేను ఉద్యోగంలో చేరి 1 ఏడాది కావస్తుంది. నా సిబ్బందిలో నేనెవరినైనా బాధించానా అని ఆలోచించాను. పవన్ చాలా మంచి వ్యక్తి. కష్టపడి పనిచేసే తత్వం. వయసు 40కి దగ్గరగా ఉంటుంది. నేను కొత్తగా చేరిన ఆఫీసర్ని కాబట్టి తన అనుభవంతో నాకు చాలా విషయాల్లో సహాయకారిగా ఉన్నాడు. అందుకే అతనికి నా దగ్గర చనువెక్కువ. మధ్యాహ్నాలు భోజనం చేస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఏమైనా అర్జెంటు పనుంటే లోపలికి రావడానికి అతనికొక్కడికే అవకాశం కల్పించాను. ఇది వేరే వాళ్ళ కడుపు మంటకి కారణమై ఉంటుందేమో. అయినా ఎంత కోపమున్నా నా శీలం మీద బురద చల్లేంత పగ ఎందుకుంటుంది? పవన్ కన్నా వినయ్ జూనియర్. పని మీద కన్నా క్యాంటీన్లో ఛాయ్ తాగడంలో, సొల్లు కబుర్లు మాట్లాడటంలో ఆసక్తి ఎక్కువ. 2 నెలల క్రితం అతనికి మెమో ఇచ్చాను. లోపలికొచ్చి సారీ చెప్పి ఇక ముందు ఒళ్ళు దగ్గరుంచుకొని పని చేసుకుంటానన్నాడు. అది మనసులో పెట్టుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడుంటాడా? ఒకవేళ అదే నిజమైనా దాన్ని ఎలా నిరూపించగలను? కవర్ మీద అక్షరాలు ఎవరో చదువురాని వాడి చేత రాయించినట్టు వంకర టింకరగా తప్పుల తడకలతో ఉన్నాయి. ఏ పోస్టాఫీస్ ముద్ర ఉందో చూశాను. అమీర్పేట పోస్టాఫీస్. వినయ్ ఉండేది మలక్పేటలో. టేబుల్ మీదున్న ఇంటర్కామ్ మోగితే ఉలిక్కిపడి దాని వైపు చూశాను. ఎందుకింత భయపడుతున్నానో అర్థం కావట్లేదు. ఉద్యోగంలో చేరిన క్షణం నుంచి ఈ ఉత్తరం చదివే వరకు నా కుర్చీలో ఆడపులిలా కూర్చున్న దాన్ని ఇప్పుడెందుకు బేలగా మారిపోయాను? మీరోసారి నా ఛాంబర్కి రండి. అడిషనల్ కమిషనర్ ఫోన్. వెళ్ళి అతని ఎదురుగా తల వంచుకుని కూర్చున్నాను. ఎవరు రాశారో ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకుందాం అన్నాడు. వస్తున్న ఏడుపును ఆపుకుంటూ నా గదిలోకొచ్చి కూర్చున్నాను. 6 దాటింది. ఆఫీస్ సిబ్బంది వెళ్ళిపోయి ఉంటారు. ప్యూన్ని పిలిచి నువ్వెళ్ళు, నాకు కొంచెం పనుంది అన్నాను. పర్లేదు మేడం, ఉంటాను అన్నాడు. కొన్ని క్షణాలాగి పవన్ సార్ తప్ప మిగతా సిబ్బంది అంతా వెళ్ళిపోయారు మేడం. పవన్ సార్ మీతో మాట్లాడాలని 2 సార్లొచ్చి చూసి వెళ్ళారు. మీరొస్తే చెప్పమన్నారు. పిలవమంటారా అన్నాడు. బాత్రూంలోకెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాక పవన్ని పిలవమని ప్యూన్తో చెప్పాను. సారీ మేడం, ఇలా జరుగుతుందని తెలిస్తే మీరు లంచ్ చేసే రూమ్కి వచ్చేవాణ్ణి కాదు అన్నాడు. అంటే స్టాఫ్ అందరికీ తెలియపరుస్తూ ఉత్తరాలు రాశాడన్నమాట. నేను మాట్లాడకుండా కూర్చున్నాను. ఇదెవరి పనో నాకు తెలుసు మేడం. ఆ వినయ్ గాడే చేసుంటాడు. వాణ్ణి పట్టుకొని 4 తగిలిస్తే వెధవికి బుద్ధొస్తుంది మేడం అన్నాడు. నేను వద్దని చెప్పాను. అతనే చేశాడని రుజువు లేనప్పుడు అతన్నెలా దోషిని చేయటం? ఉత్తరంలో ఏదో పేరుంది. అమీర్పేట అడ్రస్ కూడా ఉంది. ఆ పేరు అడ్రస్ తప్పుదోవ పట్టించడానికి రాసినవని తెలిసినా సరే పవన్ని ఆ అడ్రస్కెళ్ళి ఎంక్వైరీ చేయమని పంపించాను. గదిలో ఒంటరిగా నా ఆలోచనలకి బందీనై కూర్చున్నాను.
నాకు మొదట్నుంచి ఆత్మాభిమానం ఎక్కువే. ఎవరైనా నన్ను చిన్న మాటన్నా సరే సహించేదాన్ని కాదు. నేను తప్పుగా ఎన్నడూ ప్రవర్తించేదాన్ని కాదు. నా తప్పు లేకున్నా నన్ను తప్పు పడితే శివంగిలా పోట్లాడేదాన్నే తప్ప ఆ విషయాన్ని వదిలేసేదాన్ని కాదు. చెల్లి అమ్మతో చాలాసార్లు అక్క అభిమానధనురాలమ్మా, ఆడ దుర్యోధనురాలు అంటూ ఏడిపించేది. దుర్యోధనుడిది దురభిమానం, నాది ఆత్మాభిమానం అనేదాన్ని గర్వంగా. ఇప్పుడదంతా ఏమైంది? ఎప్పుడు తలెత్తుకుని ప్రపంచం నా పాదాక్రాంతమైనట్టు, నేను మకుటం లేని మహారాణినైనట్టు నడిచే నేను ఇందాక అడిషనల్ కమిషనర్ పిలిచినప్పుడు తల దించుకుని ఎందుకెళ్ళాను? నేనేమి తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడుతున్నాను? బాధపడుతున్నానా లేక భయపడుతున్నానా? భయపడుతున్నాను. తరతరాలుగా స్త్రీల మెదల్లోకి రక్తంలోకి ఎక్కిస్తూ వచ్చిన భయం. ఆడది అనైతిక సంబంధం కలిగి ఉందని తెలిస్తే సమాజం చిన్నచూపు చూస్తుందన్న భయం. పెళ్ళైన ఆడదైతే మొగుడు వదిలేస్తాడేమోనని భయం. ఇప్పుడు నా ఆవేదనకి ఓ స్పష్టత ఏర్పడింది. ఇందాకట్నుంచి నేను పడుతున్న దుఃఖానికి ముఖ్య కారణం ఆఫీసులోని అధికారుల ముందు, సిబ్బంది ముందు అవమానమైందని కాదు. ఎవరో కోన్ కిస్కాగాడు నా శీలం మీద బురద చల్లినంత మాత్రాన దానికి రుజువులు సాక్ష్యాలు లేవు కాబట్టి నేను తలదించుకోవలసిన అవసరం లేదు. నేను నా సచ్చీలతని నిరూపించుకోవలసిన అగత్యమూ లేదు. కానీ నా భర్త తన మనసులో ఈ ఉత్తరం నాటే అనుమానపు బీజాన్ని పీకెయ్యకపోతే నా కాపురం సజావుగా సాగుతుందా? నేను మనశ్శాంతిగా బతకగలనా? అధికారి స్థాయిలో ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే మగవాళ్ల వేధింపులు ఉండవని కదా అమ్మభిప్రాయం. కానీ నీ అంచనా తప్పమ్మా అని అమ్మతో చెప్పాలనుంది. ఏ స్థాయిలో ఉన్న ఆడదానికైనా ఆడదిగా పుట్టిన పాపానికి ఈ హింస తప్పదమ్మా. దుర్యోధనుణ్ణి ఓడించడానికి భీముడు తన గదాఘాతంతో అతన్ని తొడల్ని విరగ్గొట్టాడు. వీడెవడో ధూర్తుడు నన్ను ఓడించడానికి నా శీలం మీద కొట్టాడమ్మా. అదే ఆడదాని ఆయువు పట్టని ఈ మగ విధవలందరి నమ్మకం కదమ్మా అని చెప్పాలనుకుంది. ఇంటికెళ్లేటప్పటికీ 7 దాటింది. ఇంత ఆలస్యమైందే అడిగాడు చరణ్. అతని మొహాన్ని పరిశీలనగా చూశాను. గంటు పెట్టుకున్నట్టు ఏమీ లేదు. ఎప్పటిలానే అమాయకమైన నవ్వు. పని ఎక్కువగా ఉంది అని ముక్తసరిగా సమాధానమిచ్చాను. ఎందుకో అదోలా ఉన్నావు? అదేం లేదు, ఏమీ లేదు అంటూ మరో మాటకు తావివ్వకుండా స్నానానికి వెళ్ళాను. వేన్నీళ్ల షవర్ కింద తలారా స్నానం చేశాను. ఆలోచనలు ఓ కొలిక్కొచ్చాయి. చరణ్కి ఉత్తరం అందిందా? అందలేదేమో. అందుకే ఎప్పట్లా ఉన్నాడేమో. లేక అది చదివి కూడా మామూలుగా మాట్లాడుతున్నాడా? ఇదేమైనా రాబోయే తుఫానికి ముందుండే ప్రశాంతతనా? అప్పటికే ఓ దృఢ నిశ్చయానికి వచ్చేశాను. చరణ్ నన్ను ఏమాత్రం అనుమానించినా సంజాయిషి ఇచ్చుకోను. మరుక్షణం అతన్ని వదిలేస్తాను. ఆత్మాభిమానం చంపుకొని నమ్మకం లేని వ్యక్తితో కాపురం చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. రాత్రి భోజనాల తర్వాత నా పక్కన పడుకున్న చరణ్ ఆ ఉత్తరంలో రాసిన వాటిని తలుచుకుంటూ ఇంకా బాధపడుతున్నావా అన్నాడు. అంటే ఉత్తరం చదివాడన్నమాట. బాధపట్టం లేదు, ఆలోచిస్తున్నాను అన్నాను. ఆలోచన కూడా ఎందుకు? దండగా, సమయం వృధా. ఆడది తమకన్నా ఉన్నత స్థానంలో ఉందంటే ఈర్ష్యతో దహించుకుపోయే మగవాళ్ళు చాలామంది ఉంటారు. వదిలేసేయ్ అన్నాడు. నువ్వు నన్ను అవమానించినందుకు బతికిపోయావు. నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నీకు నా ధన్యవాదాలు అని మనసులోనే అనుకున్నాను. కానీ ఈ విషయం ఇంతటితో వదిలేయను. వినయ్ తన గదికి చుట్టుపక్కలుండే ఇళ్లల్లోని పిల్లలతో అడ్రస్ రాయించుంటాడు. నల్లధనం ఎవరెవరు ఎక్కడ కూడబెడుతున్నారో పరిశోధించి వాళ్లపైన దాడులు నిర్వహించి పన్ను ఎగవేతల్ని విజయవంతంగా వెలికి తీసిన నాకు వినయ్ కదలికల్ని కనుక్కోవటం పెద్ద సమస్యేమీ కాదు. అతను ఏ ఇళ్ల వాళ్లతో చనువుగా ఉంటున్నాడో కనుక్కుంటే ఆ అడ్రస్ ఎవరి చేత రాయించాడో సులభంగా కనుక్కోవచ్చు. అది వినయ్ పనే అని రుజువు చేయడానికి చిన్న ఆధారం దొరికితే చాలు. అల్లుకుపోతాను. అతని మీద ఛార్జిషీట్ ఫైల్ చేస్తాను. వినయ్ ప్రమేయం లేదని తెలిస్తే వేరే ఎవరు చేశారో కనిపెడతాను. మగవాళ్ళు ఇక ముందు పనిచేసే ఏ ఆడదాని శీలం మీద మరకపోయకుండా వాడికి గుణపాఠం చెప్తాను. ఇలా ఆలోచించిన తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టింది. మరునాడు ఉదయం అమ్మకు ఫోన్ చేసి నిన్న వచ్చిన ఉత్తరం గురించి చెప్పాను. నువ్వనేదానివిగా అమ్మా, ఆఫీసర్ హోదాలో ఉండే అమ్మాయిల జోలికి రావడానికి మగవాళ్ళు భయపడతారని.
ఆడది ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా మగవాడి బుద్ధి మాత్రం మారదమ్మా. ఆడదాన్ని ఏదో ఒక విధంగా కెలికి రాక్షసానందం పొందుతూనే ఉంటాడు అన్నాను. నువ్వు పై అధికారివి కాబట్టే ఎదురుపడకుండా చాటు నుంచి నీ మీద బురద చల్లే ప్రయత్నం చేశాడు. మీ స్థాయి భేదాలు తారుమారయ్యుంటే ఎలా ఉండేదో ఓసారి ఊహించు. వాడు నీ పై అధికారిగా, నువ్వు వాడి దగ్గర పనిచేసే ఉద్యోగిగా. అప్పుడు నేరుగానే నీతో అశ్లీలం నింపుకున్న మాటల్ని విసిరి ఉండేవాడు. అభ్యంతరకరమైన చోట తాకి వెకిలిగా నవ్వుతూ సారీలు చెప్పి ఉండేవాడు. సహకరించకపోతే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు పాడు చేసి ప్రమోషన్ రాకుండా చేస్తానని బెదిరించుండేవాడు. మాది ప్రభుత్వ ఉద్యోగమమ్మా. వాడి మీద పై అధికారికి ఫిర్యాదు చెయ్యొచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలాంటివి జరగటమే లేదంటావా? రచ్చకెక్కటం ఇష్టం లేక మౌనంగా కుమిలిపోయే ఆడవాళ్ళెందరో ఉన్నారు. వాడెవడైనా గాని నీ ఎదురుపడి నీ స్త్రీయత్వాన్ని కించపరిచేలా ఓ మాట అనగలడా? నీ శరీరానికి కనీసం 6 అడుగుల దూరంలో నిలబడే సాహసం చేయగలడా? మరి అసహ్యమైన సంబంధం అంటగడుతూ ఉత్తరం రాశాడు కదమ్మా. అంతే. వాడు అంతకంటే ఏమీ చేయలేడు. వాడు సంతోషంగా ఉంటాడనుకున్నావా? లేదు. ఏ క్షణంలో నీకు తెలిసిపోతుందోనని, వాడి మీద ఏ చర్య తీసుకుంటావోనని భయంతో సగం చచ్చిపోతూ ఉంటాడు. నువ్వు చాలా సెక్యూర్ జోన్లో ఉన్నావు తల్లి. నీది గాయమనుకుంటున్నావు. కాదు, కొద్దిగా గీరుకుపోయింది అంతే. కారడవి లాంటి సమాజంలో ఆడదానిగా పుట్టినందుకు అప్పుడప్పుడు గీరుకుపోయే ముళ్ళకంపల్లాంటిది నీకెదురైన అనుభవం. నీది చాలా చిన్న సమస్య. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే ఆడవాళ్ల గురించి ఆలోచించు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే స్త్రీల పరిస్థితి మరీ ఘోరం తెలుసా? కాటేసే విషనాగులు, కండల్ని పీక్కు తినే పులులు, గుండెల్ని చీల్చి రక్తం తాగే రాక్షసులు. ఎన్ని రక్తాలు కారిస్తే, ఎన్ని కన్నీళ్లు కురిపిస్తే ఓ రోజు గడుస్తుందో, ఎన్ని యుద్ధాలు చేసి సంపాదించుకుంటే ఓ ముద్ద నోట్లోకి వెళ్తుందో. అమ్మ సన్నగా ఏడవటం వినిపిస్తోంది. ఆఫీస్ పోర్టుకోలో కారు దిగి ఎప్పట్లానే నా ఛాంబర్లోకి తలెత్తుకుని హుందాగా ఆడపులిలా ప్రవేశించానన్న మాటే గాని అమ్మ మాటల్లోని ఆవేదన నా గుండెల్ని మెలిపెడుతూనే ఉంది. మగమృగాలకు ఆహారం కాకుండా ఆడవాళ్ళని ఎలా రక్షించాలనే విషయం గురించి నా మెదడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.